వార్డులో తిరుగుతుంటే అంత బాగా మంచిగా రిప్లై ఉంది. రెండోది మంచి ఓట్ మెజారిటీ వస్తుంది. వెంకట్రామరెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. చౌడమ్మవ్వ నేను శివరామరెడ్డి ఇంట్లో అన్నదమ్ముల ఇంట్లోకి అంతా అలవాటే. ఎప్పటి నుంచో వీళ్ళ ఇంట్లో పెరిగినా తిరుగుతూ ఉంటా. ఇప్పుడు అనుకోకుండా గుడి కట్టినా అక్కడ వచ్చిన అన్ఎక్స్పెక్ట్గా రావాలనిపించింది. అమ్మవారి పొద్దు పూజ చేసుకొని వచ్చిన ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గెలుస్తాడు. మంచి మెజారిటీ వస్తుంది. తెలుగుదేశం వాళ్ళు మేము గెలుస్తాం అనుకుంటా అంటారు. అది ప్రపంచమంతా పచ్చకామరోళ్ళకు ప్రపంచమంతా పచ్చగానే కనపడతా ఉంటుంది. మామూలు ఇదంతా కొండను చూసి కుక్కలు మరుగుతుంటాయి. ఇవంతా మామూలే. జగనన్ననే సీఎం అయ్యేది. గుంటకల్లో వెంకట్రామరెడ్డి గెలిచేది. మస్తానయ్య స్వామి సాక్షిగా వెంకట్రామరెడ్డి గెలిచేది. మస్తానయ్య తాత గెలిపిస్తాడు. దేవుని అనుగ్రహణ ప్రజల అనుగ్రహణ వెంకట్రామరెడ్డికి ఉంది. ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గెలిచేది. మంచిగా వస్తుంది. మస్తానయ్య తాత మనకు వాక్ ఇచ్చినాడు. అమ్మవారు ఖచ్చితంగా ప్రజలు మనకల్లే ఉన్నారు. మనం చేసిన వెంకట్రామరెడ్డి చేసిన మేలు ఎవరు మర్చిపోలేరు. వెంకట్రామరెడ్డి గెలిచేది ఖచ్చితంగా. ఇది 100కు 100 వెంకట్రామరెడ్డి గెలుస్తాడు. ఆడపిల్లలు కష్టపడి తిరుగుతున్నారు. వెంకట్రామరెడ్డి కూతుర్లు అయినా వెంకట్రామరెడ్డి గెలుస్తాడు. మంచి మెజారిటీ వచ్చేది. జగన్ సీఎం అయ్యేది గ్యారంటీ. అందరికీ నమస్కారం. ఈరోజు 29వ వార్డు చాంద్ గారి ఆధ్వర్యంలో మైనారిటీస్ అంతా కూడా ఈరోజు జగనన్న వైపు నిలబరు. అంతకల్లో వెంకట్రామరెడ్డి గారు కబరస్థాన్కి 2 ఎకరాల స్థలంని ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా మరి ఈరోజు మా కోసం మీరు ఇది చేసినారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా మిమ్మల్ని గెలిపిస్తాము, ముందు మీలాంటి వాళ్ళు మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా గెలుపు గుంతకల్లో వెంకట్రామరెడ్డి గారిని గట్టి ధీమాతో ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. మేము నమ్ముతున్నాం. ఈరోజు దేవుడు వాడినారు. మస్తానయ్యలో మరి ప్రమాణం చేయాలని చెప్పి ఇలా దేవుళ్ళ రాజకీయకి ప్రమాణం చేయండి వాళ్ళు చెప్తున్నారు. మాకు ప్రమాణం చేయాల్సి మా మీద చేసిన ఆరోపణలు రుజువైతే రాజకీయాల నుంచి మేము తప్పుకుంటాము. ప్రమాణాలు ఎవరు చేస్తారండి? ఈరోజు తప్పు చేసిన వాళ్ళు ప్రమాణం గురించి మాట్లాడతారు. మాకు ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు. మేము ఏ తప్పులు చేయలేదు. ప్రజలకు మేలు చేసి ముందుకెళ్తున్నాం కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టిందే లేదు. ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఈ 5 ఏళ్లలో మంచి పరిపాలన అందించినాం కాబట్టి ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు. వాళ్ళు దొంగ ప్రమాణాలు ఎన్ని చేసినా కూడా వాళ్ళు చేసిన తప్పులు అందరూ గమనిస్తున్నారు. అందరికీ తెలుసు కూడా. మాకు ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు చెప్తున్నాము, ఒకవేళ మేము చేసినవి తప్పులని ఎవరైనా రుజువు చేస్తే ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకునే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సవాలుకి వాళ్ళు రెడీగా ఉన్నారేమో చూసుకోమనండి. కానీ దొంగ ప్రమాణాలు చేసి దేవుళ్ళని కూడా రాజకీయాల్లోకి లాగద్దని దయచేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. లేదు, ఏమీ చెప్పడం లేదు. కేవలం మమ్మల్ని ఉంచడం కోసము ఈ వర్గంలోకి నామని చెప్పుకుంటున్నారు. మమ్మల్ని భయపడిస్తే ఏమి ఉపయోగము? ప్రజలకి 4 పనులు చేస్తే ఉపయోగం. కానీ ఈరోజు మమ్మల్ని భయపడిస్తే ప్రమాణాలు చేసి ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్తే ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళ టాటాకు చెప్పుళ్ళకో మరి వాళ్ళని చూసి భయపడేది ఎవరు ఇక్కడ భయపడడానికి లేరు. ఏమన్నా కూడా ఆలూరు నియోజకవర్గంలో వాళ్ళు ఎంత మాత్రం భయపెట్టినారా, ఎంత మాత్రం అభివృద్ధి చేసినారా అన్నది ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఎక్కడ మీటింగ్నా ఎక్కడలోకినా మాటలేము. ఈరోజు వార్డులోకి క్యాన్వాసింగ్కి వస్తున్నాము అంటేనే సగం మంది ఇళ్లల్లో కూడా ఉండుకోకుండా సగం మంది వార్డులోనే మాతో పాటు తిరగడానికి కూడా ఈరోజు వస్తున్న పరిస్థితి. మరి వాళ్ళు మీటింగులు పెడితే డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు జనాల్ని. మాకి స్వచ్ఛందంగా మీటింగులకు జనాలు వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు. మొన్న జరిగిన నామినేషనే దీనికి నిదర్శనం. ఇవన్నీ కూడా వాళ్ళు గమనించాలి. ప్రజలకు ఉపయోగపడేవి చేస్తాము అని చెప్పేసి ముందుకు వెళ్ళాలి. ఈరోజు 6 గ్యారెంటీలు అన్ని చెప్పేసి ప్రజల్లోకి వస్తున్నారు. ఆల్రెడీ ఆ 6 గ్యారెంటీలు రద్దయినట్టు కూడా ప్రచారం జరిగింది. 6 గ్యారెంటీలు కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు.
ఆ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ మరియు ఈ జనసేన పార్టీ వాళ్ళు కూడా ఆ 6 గ్యారంటీలు ఇవ్వలేము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు ఈ గ్యారంటీలు కూడా ఇచ్చే ధైర్యం లేదు. ఈరోజు ప్రజల్లోకి ఏం చెప్పి ముందుకు వెళ్తారో మరి వాళ్ళే ఆలోచన చేయాలి. ఈరోజు మేము ప్రజలకి మేనిఫెస్టో, గతంలో ఇచ్చిన మేనిఫెస్టోకి పెంచి మరీ ఈరోజు పెన్షన్ కూడా 3,000 నుంచి ఆ రోజు 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తామని జగనన్న చెప్పడం జరిగింది. అలాగే చేసి చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు మాట ప్రకారము మరి 3,500 ఇవ్వడానికి కూడా జగనన్న గారు నిర్ణయించారు. మరి అదే విధంగా మరియు జగనన్నే గెలిచిన తర్వాత వృద్ధులంతా కూడా 3,500 పెన్షన్ కూడా తీసుకోబోతున్నారు.